దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. భారతదేశంలో సంపద సృష్టి ఒక అద్భుతమైన ప్రయాణంలో కొనసాగుతుంది. ఇటీవల మెర్సిడెస్ బెంజ్ హురున్ ఇండియా సంయుక్తంగా విడుదల చేసిన 2025 వెల్త్ రిపోర్ట్ ఈ వాస్తవాన్ని మరింత స్పష్టం చేసింది. ఈ నివేదిక ప్రకారం గత 4 ఏళ్లలో అంటే 2021 నుంచి 2025 వరకు దేశంలో మిలేనియర్ కుటుంబాల సంఖ్య ఏకంగా 90% పెరిగింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థ యొక్క బలమైన వృద్ధి, మార్కెట్ డైనమిక్స్, వ్యక్తిగత సంపద సృష్టి యొక్క వేగాన్ని ప్రతిబింబిస్తుంది. 2021లో 4.58 లక్షలుగా ఉన్న ఈ సంఖ్య 2025 నాటికి 8.71 లక్షలకు చేరింది. అంటే ప్రతి 30 నిమిషాలకు ఒక కొత్త మిలీనియర్ కుటుంబం ఏర్పడుతుందన్నమాట. ఇక్కడ మిలేనియర్ అంటే 8.5 కోట్లు లేదా $1 మిలియన్ పైగా నికర ఆస్తులు కలిగిన కుటుంబాలని అర్థం. ఇవి భారతదేశంలోని మొత్తం కుటుంబాలలో కేవలం 0.31% మాత్రమే. కానీ ఈ పెరుగుదల దేశ ఆర్థిక భవిష్యత్తును గుర్తించేలా ఉంది. మరింత విస్తృతంగా చూస్తే 2017 నుంచి 2025 వరకు మిలేనియర్ స్థాయి దాటిన వారి సంఖ్య 445% పెరిగింది. 10 కోట్లకు పైగా ఆస్తులు కలిగిన వారు 200% పెరిగారు. 2017లో మిలేనియర్లలో 5% మంది 100 కోట్ల స్థాయికి చేరుకున్నారు. 1.3% 200 కోట్లు, 0.07% 1000 కోట్లు, కేవలం 0.01% మంది బిలియనీర్లుగా మారారు. ఇది సంపద సృష్టి యొక్క ఎలైట్ డైనమిక్స్ను చూపిస్తుంది. ఈ సంపద సృష్టి ముంబైని ఇండియా మిలేనియర్ల రాజధానిగా నిలిచింది. 1.42 లక్షల మిలేనియర్ కుటుంబాలతో ఇది దేశంలోని మొత్తం మిలేనియర్లు చాలా ఎక్కువ. ముంబైలో ఇంటి ధరలు భారీగా ఉన్నప్పటికీ సగటు ఇంటి ధర 3.5 కోట్లుగా ఉంది. ప్రతి చదరపడుగుకు 29,911 రూపాయలుగా ఉంది. ఇది ముంబైని 21 ఇండియన్ క్యాపిటల్స్లో అతి అసాధ్యమైన నగరంగా మార్చింది. ఆ తర్వాత ఢిల్లీ 68,200 మిలియనర్ల కుటుంబాలతో రెండో స్థానంలో ఉంది. బెంగళూరు 31,600తో మూడో స్థానం సంపాదించుకుంది. ఈ 3 నగరాలు దేశ సంపదకు ప్రధాన కేంద్రాలుగా నిలుస్తున్నాయి. వరల్డ్ వెల్తియెస్ట్ సిటీస్ రిపోర్ట్ 2025 ప్రకారం గత దశాబ్దంలో బెంగళూరు మిలియనర్ల సంఖ్య 120% పెరిగి ప్రపంచంలో మూడో స్థానంలో నిలిచింది. ఢిల్లీ 82% పెరుగుదలతో 14వ స్థానం, ముంబై 69%తో 18వ స్థానంలో నిలిచాయి. ఇక టైర్ 2 నగరాలు కూడా ఈ సంపద తరంగంలో మునిగి మెరుస్తున్నాయి. అహ్మదాబాద్, సూరత్, జైపూర్, వడోదర, నాగపూర్, విశాఖపట్నం, లక్నో వంటి 7 నగరాలు టాప్ 10లో ఉన్నాయి. మోర్బీ, వాపి, పానిపట్, లుధియానా, తిరుపూర్, రాయ్పూర్, డెహ్రాడూన్, జంషెద్పూర్, రాజ్కోట్, గువాహటి, అమృత్సర్, జలంధర్, త్రిచి వంటివి కూడా ఈ ట్రెండ్లో భాగంగా ఉన్నాయి. ఈ చిన్న నగరాల్లో స్టార్టప్లు, కార్పొరేట్ ప్రొఫెషనల్స్, ఐపీఓలు, ఈఎస్ఓపీలు, రిటైల్ లాజిస్టిక్స్ వంటి రంగాలు సంపద సృష్టికి కారణమవుతున్నాయి. రాష్ట్రాల వారికి చూస్తే మహారాష్ట్ర 1.78 లక్షల మిలియనీర్ కుటుంబాలతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇక్కడ జిఎస్డిపి 2020-21 నుంచి 55% పెరిగింది. టెక్నాలజీ, ఫైనాన్స్, ఇండస్ట్రియల్ రంగాలు దీనికి బలం చేకూర్చాయి. టాప్ 10లో ఉన్న రాష్ట్రాలు దేశంలోని మొత్తం మిలియనీర్లలో 79% కలిగి ఉన్నాయి. ఈ పెరుగుదల బిజినెస్ ఫార్మలైజేషన్, జిఎస్డిపి వృద్ధి వల్లే సాధ్యమైంది. ఇక బిలియనీర్ల విషయంలో 2025లో టెక్నాలజీ, లగ్జరీ గుడ్స్, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లో భారీ లాభాలు ఎక్కువ మంది బిలియనీర్లను మరింత ధనవంతులు చేశాయి. టెలికాం, మ్యానుఫ్యాక్చరింగ్ వంటి ట్రెడిషనల్ సెక్టార్లో కూడా మొదటి 10 బిలియన్లు జోడించుకున్నారు. ఇది ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ను ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు ఈ మిలియనీర్లు తమ సంపాదనను ఎలా పెట్టుబడి పెడుతున్నారో చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వారి ప్రధాన ఆస్తులు స్టాక్లో 22%, రియల్ ఎస్టేట్లో 21%, బంగారంలో 18% పెడుతున్నారు. దేశం మొత్తం సంపదలో అత్యంత సంపన్నులు 1% మంది ఉన్నారు. వీరు తమ ఆస్తులలో 60% రియల్ ఎస్టేట్, బంగారంలోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది స్థిరత్వానికి మొగ్గు చూపుతుంది. ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ పరంగా 29% మంది చురుకుగా తమ పోర్ట్ఫోలియోను నిర్వహిస్తున్నారు. 17% రిస్క్ తీసుకుంటున్నారు. 15% పాసివ్ ఇన్వెస్టర్లుగా ఉన్నారు. 31% మంది జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఇది కన్జర్వేటివ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ వైపు మార్పును సూచిస్తుంది. ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్లలో యుఎస్ఏ 19%, యుఏఈ 18%, సింగపూర్ 14% ముందుండగా డిజిటల్ చెల్లింపులో యూపీఐ యాప్లు 35% ట్రాన్సాక్షన్లకు ఉపయోగపడుతున్నాయి. క్యాష్ 18%, కార్డులు 14% మించాయి. బ్యాంకింగ్ పరంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇండియన్ ప్రైవేట్ బ్యాంక్గా అగ్రస్థానంలో ఉంది. సిటీ బ్యాంక్ ఇంటర్నేషనల్ చిన్న నగరాల్లో పిఎంఎస్, ఏఐఎఫ్లు, వెల్త్ అడ్వైజర్ సర్వీస్ పాపులర్ అవుతున్నాయి. జెరోదా, ఏంజల్ వన్, గ్రో వంటి స్టాక్ బ్రోకింగ్ ప్లాట్ఫామ్లలో 80% కొత్త క్లయింట్లు మెట్రోల బయట నుంచి వస్తున్నారు. డేజర్వ్, సెంట్రిసిటీ, ఐయానిక్, వెల్త్ వంటి స్టార్టప్లతో 30% యూజర్లు రీజనల్ ఏరియాల నుంచి వస్తున్నారు. ఈ సంపన్నుల జీవనశైలి కూడా మరింత ఆకర్షణీయంగా ఉంది.
ట్రావెల్ను 45% మంది హాబీగా ఎంచుకుంటున్నారు. 19% రీడింగ్, 19% కుకింగ్, ఫిట్నెస్, యోగా 27%, స్విమ్మింగ్లో 20%, సైక్లింగ్లో 14% మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వార్షిక హౌస్ హోల్డ్ కన్సెప్షన్లో 60% మంది 1 కోటి కంటే తక్కువ ఖర్చు పెడుతున్నారు. ముఖ్యంగా టూరిజంలో 32%, ఎడ్యుకేషన్లో 27%, ఎంటర్టైన్మెంట్లో 22% పెడుతున్నారు. బ్రాండ్ ఛాయిస్లలో జ్యువెలరీకి 75% పెడుతున్నారు. నేచురల్ డైమండ్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. తన్నేస్క్ డొమెస్టిక్గా టాప్ లిస్ట్లో ఉంది. టిఫెనీ అండ్ కో ఇంటర్నేషనల్గా పేరు పొందింది. లగ్జరీ వాచెస్లో రోలెక్స్ డామినేట్ చేస్తుంది. యాక్సెసరీస్ ఫ్యాషన్లో గుచ్చి, లూయి విటన్, ట్రావెల్లో ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ ముందున్నాయి. తాజా హోటల్స్ హాస్పిటాలిటీ ముందుండగా ఓసియానియా క్రూయిజ్లలో టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాయి. కారు ఓనర్షిప్లో 55% మంది 1 కంటే ఎక్కువ కార్లు కలిగి ఉన్నారు. 40% మంది మెర్సిడెస్ బెంజ్లకు ఓనర్లుగా ఉన్నారు. సోషల్ రెస్పాన్సిబిలిటీలో 30% ట్యాక్స్ చెల్లించడమే అత్యంత రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నారు. 20% ఎన్విరాన్మెంటల్ కాసేజ్కు, 17% చారిటీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రపంచవ్యాప్త అనిశ్చితి మధ్య భారతదేశంలో సంపద సృష్టి బలంగా కొనసాగుతుంది. మెర్సిడెస్ బెంజ్ హూరన్ ఇండియా వెల్త్ ఇండెక్స్ దాదాపు 200% పెరిగింది. 2025 నుంచి 26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీడీపీ 7.8% వృద్ధి, నిఫ్టీ 50 ఇండెక్స్ 70% పెరుగుదల, బంగారు ధరలు డబుల్ అవ్వడం ఈ ట్రేడ్ బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ రిపోర్ట్ భారతదేశ ఆర్థిక శక్తిని, సంపద డెమోక్రటైజేషన్ను చూపిస్తూ భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు ఉన్నాయని సూచిస్తున్నాయి. ఈ సంపద తరంగం దేశాన్ని ప్రపంచ ఆర్థిక మ్యాప్లో మరింత బలపడేలా చేస్తుంది. For more updates, please subscribe Dota Media.